రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ సిఈసి మీటింగ్లో పాల్గొనబోతున్న ముఖ్యమంత్రి రేవంత్తో పాటే ఢిల్లీకి ఉత్తమ్ భట్టి. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎకరాకు 20,000 పరిహారం ఇవ్వాలి. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కేసీఆర్. ప్రజల్ని మోసం చేయడానికే కేసీఆర్ టూర్. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మరంటూ విమర్శ. రైతు పక్షపాత ప్రభుత్వం తమదే అంటున్న కాంగ్రెస్ నేతలు. పిఠాపురంలో ముగిసిన పవన్ పర్యటన. మండల స్థాయి నాయకులతో పవన్ భేటీ. కూటమిని గెలిపించి తీరాలని దిశానిర్దేశం. పెన్షన్లు వెంటనే విడుదల చేయండి. అధికారులు చెక్కులిస్తే తప్పేంటి? ఏపీ సీఎస్కు చంద్రబాబు లేఖ. మూడో తారీఖున పెన్షన్లు సచివాలయం ఉద్యోగుల ద్వారా అందిస్తామన్న సజ్జల. ఎవరూ భయపడొద్దంటూ హామీ. మెగా డిఎస్సి పైనే తొలి సంతకం. మార్కాపురాన్ని జిల్లాగా చేస్తామన్న చంద్రబాబు. నవరత్నాల పేరుతో జగన్ మోసం చేశాడంటూ ఫైర్. హనుమకొండలో కడియంకు వ్యతిరేకంగా నిరసన. డప్పుదరు వేస్తూ నిరసన తెలిపిన మాదిగ కుల సంఘాలు. అధికారం కోసం దిగజారంటూ విమర్శ. బీజేపీలో కొనసాగుతున్న బుజ్జగింపులు. రాజాసింగ్ ఇంటికి వెళ్లిన బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచన. కేజ్రీవాల్ అరెస్టుపై ఇండియా కూటమి నిరసన. అరెస్టు అక్రమమన్న సోనియా. నియంత పాలనలో బతుకుతున్నామంటూ కామెంట్.